Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. హౌ ఆర్ యూ కి ఆన్సర్. సో మీరందరూ కూడా హ్యాపీగా, హెల్తీగా, పీస్ఫుల్ గా ప్రిపేర్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నానండి. సో లాస్ట్ 10 days నుంచి మన స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి మేజర్గా వచ్చి మన యూపీఎస్సీ స్టూడెంట్స్ నుంచి అండ్ ఆల్సో మన స్టేట్ సర్వీసెస్ ఎవరైతే మన ఏపీపీఎస్సీ అండ్ ఆల్సో టీఎస్పీసీ ప్రిపేర్ అవుతున్నారో స్టూడెంట్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఏంటి అంటే, సార్ మాకు మళ్ళీ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేయండి సార్, సో దట్ మేము ఆల్రెడీ స్టాటిక్ పార్ట్ చదివి ఉన్నాము. ఇప్పుడు మాకు కరెంట్ అఫైర్స్ మీరు చెప్తే ఇట్ విల్ బి అన్ ఎడిషన్ టు దట్, మేము కూడా అప్డేటెడ్ ఉంటామని చెప్తే మళ్ళీ ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసామండి. బికాస్ ఆఫ్ ద ఓవర్ బర్డన్ ఆఫ్ ద వర్క్ వల్ల వీడియోస్ చేయలేపాం, బట్ ఫ్రమ్ నౌ వి విల్ కంటిన్యూ అనమాట. సో ఈ యొక్క న్యూ ఇనిషియేటివ్ గురించి నేను మీకు చెప్పబోతున్నానండి. కేర్ఫుల్ గా లాస్ట్ వరకు కూడా వినండి, ఓకేనా? లెట్ us see. సో ఈ కొత్త ఇనిషియేటివ్ పేరు వచ్చేసి ఏంటి అంటే న్యూస్ ఇన్ నట్షెల్ అండి, ఓకేనా? న్యూస్ ఇన్ నట్షెల్ అంటే ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say, ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే సెప్టెంబర్ మంత్ లో వచ్చిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ న్యూస్ ఏదైతే న్యూస్ పేపర్ లో మనకి హిందూ పేపర్ లో, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో, లైవ్ మింట్ వచ్చిన న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ అన్ని కూడా తీసుకొని వీటిని కన్సైజ్ గా క్రిస్ప్ చేసి మీకు ఇస్తున్నామండి. ఎందుకంటే చాలా మంది మీరు కనుక చూసినట్టయితే యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసి దానిలో ఉన్న కంటెంట్ అంతా మీకు ఇచ్చేయచ్చు, బట్ దానివల్ల ఎవరికి యూజ్ లేదు. మనం ఏంటంటే స్పెసిఫిక్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం నేర్చుకుందాం. అందుకే ఇది న్యూస్ ఇన్ నట్షెల్ అంటున్నాం. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్ నోట్స్ అండి. కంప్లీట్ గా ఒకే రోజు ఆర్ ఒక 1 to 3 వీడియోస్ నేను కంప్లీట్ మంత్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయనండి. పార్ట్ వైజ్ గా డైలీ కొంచెం నేర్చుకుందాం. అండ్ మీరు అనుకోవచ్చు సార్ ఈ డే నుంచే స్టార్ట్ చేయొచ్చు కదా అంటే, మీకు జనరల్ గా కరెంట్ అఫైర్స్ లో ఏమవుద్ది అంటే మీరు ఆల్రెడీ వేరే ఛానల్స్ లో అక్కడిక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూసుండొచ్చు, అవి చూడండి. అండ్ ఆల్సో మంత్లీ కంపైలేషన్ కూడా మీరు చదువుకోండి. బట్ ఈ వీడియోస్ మీకు ఎట్లా హెల్ప్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ సెప్టెంబర్ 1st లో ఒక ఇష్యూ అయిందండి. ఆ ఇష్యూ స్టార్ట్ అయ్యాక అది ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఒక పాలిటీ సంబంధించిన ఇష్యూ అనుకోండి, అది సుప్రీం కోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్ వచ్చి ఇలా టైం పడుతుంది కదా. మీకు ఏంటి అంటే డే వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా మళ్ళీ డే వైజ్ చేసాం అనుకోండి, అదొక రిపిటేటివ్ అయిపోద్ది, ప్లస్ దానికి కంక్లూజన్ రాదు ఆ కంటెంట్ కి. ఏదైనా సరే వేరే ఇష్యూస్ అయినా తీసుకోండి, దానికి వెంటనే ఆ న్యూస్ వచ్చింది ఒక ఇంట్రడక్షన్ డే వీడియో అయితే, ఇంట్రడక్షన్ ఆర్టికల్ అయితే దాని ఎండ్, దాని సమాప్తం అనేది ఒక 10 days 15 days 1 month అవుద్ది. కాబట్టి మనం ఏం చేస్తామంటే లాస్ట్ మంత్ లో జరిగిన ఇష్యూస్ అన్నిటి కూడా ఆ న్యూస్ పేపర్స్ వచ్చిన కంటెంట్ అంతా కూడా ఫస్ట్ డే ఇష్యూ, లాస్ట్ డే ఇష్యూ అంటే కంప్లీట్ అయిన ఇష్యూ ఉంటుంది కంప్లీట్ గా, దాని మొత్తం కూడా ఒక చోట కంపైల్ చేసి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నామండి. సో ఈ వీడియోస్ కంపైలేషన్ ఏంటి అంటే మీకు పీడిఎఫ్ నోట్స్ ఏ రోజు ఆ రోజు వీడియో చేస్తాం కదా, ఆ వీడియో ఆ నోట్స్ అనేది ఆ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. అండ్ ఆల్సో వీడియో ఉంటుంది. సో మీరు వీడియో చూస్తూ ఈ పీడిఎఫ్ కూడా చూసుకోవచ్చు, ఆర్ ఓన్లీ పీడిఎఫ్ చదవచ్చు అనమాట. సో ఇక్కడ మన టీం వాళ్ళు బాగా చేశారండి. సో దిస్ ఈస్ అవర్ అకాడమీ లోగో అండ్ ఆల్సో ఇక్కడ రాశారు కంపైల్ అండ్ ప్రెజెంటెడ్ బై, మన పేరు రాశారు. అండ్ ఆల్సో మీ అందరికి కూడా తెలుసు రీసెంట్ కూడా మనం బుక్ రిలీజ్ చేసామండి, రివైజ్ ఇండియన్ పాలిటీ ఇన్ 1 day. మనకి స్టాటిక్ కంటెంట్ ఏదైతే ఉందో లక్ష్మీకాంత్ లో దాంతో కూడా కన్సైజ్ చేసి ఒక 100 pages బుక్ లా చేసాము. అండ్ అది మంచి సేల్స్ కి అయితే చాలా మంది స్టూడెంట్స్ కి అయితే రీచ్ అయింది. బేసిక్ గా ఎవరికైనా యూపీఎస్సీ క్లాసెస్ గురించి కానీ గైడెన్స్ గురించి కావాలంటే ఈ 2 నెంబర్స్ సేవ్ చేసుకోండి, 8985237565 అండ్ ఆల్సో 7569556888 నెంబర్ కి మెసేజ్ చేస్తే విల్ కాల్ యూ బ్యాక్ రిగార్డింగ్ యువర్ గైడెన్స్. సో ఇవాళ వీడియోలో జస్ట్ మనం ఓన్లీ 4 కరెంట్ అఫైర్స్ చూస్తున్నామండి. నేను చెప్పేది మీకు స్లోగా విల్ లెర్న్ అనమాట. ఒకేసారి ఒక 20-30 నేర్చుకుంటే గుర్తుండదు కాబట్టి స్లో విల్ లెర్న్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆల్సో, మీకు కూడా అలవాటు అయ్యాక కొంచెం, ఓకేనా? సో సెప్టెంబర్ మంత్ ఇది పార్ట్ 1 అండి. రిమెంబర్ దిస్. సో ఈ న్యూస్ ఇన్ నట్షెల్ లో హైలైట్స్ ఏంటి అంటే మనం క్రిస్ప్ గా కన్సైజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి, ఓకేనా? టు ద పాయింట్ డేటా అంటారు కదా, టు ద పాయింట్ డేటాని ఇస్తున్నాం. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మన యూపీఎస్సీకి అండ్ ఆల్సో స్టేట్ పీసీఎస్ కి, మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయిన తెలంగాణ అయినా ఏపీ అయినా సరే మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే దీనిలో మనం ఈ రెడీమేడ్ పీడిఎఫ్ నోట్స్ అని ఇస్తున్నామండి. మేబీ మీరు వేరే వీడియోస్ చూడొచ్చు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తారు. మనం ఏంటి అంటే ఆ నోట్స్ ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సో దట్ మీరు మళ్ళీ నోట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వీడియో వింటారు, ఆ నోట్స్ మీ దగ్గర పెట్టుకుంటారు, మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు యూ కెన్ రివైజ్. ఎగ్జామ్ ముందు కూడా ఈ పీడిఎఫ్స్ రివైజ్ చేయొచ్చు. అండ్ మీకు ఒకసారి 1 month మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా మేము కంపైల్ చేసి ఒకే దానిలో ఇమ్మన్నా ఇస్తాం. అది బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ విల్ డూ ఇట్. అండ్ వచ్చేసి ఏంటి అంటే
ఈ కంపైలేషన్ వీడియోస్ ఏంటి అంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ. అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ ఇనిషియేటివ్ తీసుకొస్తున్నాం. దీనికి మేము ఏమి కూడా వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు పే ఎనీథింగ్. జనరల్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చూద్దామండి. లెటర్స్ సి సెప్టెంబర్ లో జరిగిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాం. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎగ్జామ్ లో అడిగే పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ నాట్ ఓన్లీ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద న్యూస్ బట్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పాయింట్స్ ఆల్సో. లెటర్స్ సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనే టాపిక్ అనే పాయింట్ మనకి న్యూస్ లో ఉందండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఇక్కడ ఎందుకు ఉందో న్యూస్ లో. ఎందుకంటే దిస్ ఈజ్ అ ప్రూఫ్ దట్ మేము డైలీ మీకోసం కరెంట్ అఫైర్స్ చదివి మేము నోట్స్ చేస్తున్న దానికి ప్రూఫ్ ఇది. ఎందుకంటే ఎందుకు న్యూస్ లో ఉందో మీకు చెప్పాలి కదా. జస్ట్ ఏదో మనం ఇది చదువుకోండి ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పి ఏదో మ్యాగజైన్ నుంచి తీసుకున్నట్టు కాకుండా ఎందుకు న్యూస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమైంది అంటే బేసిక్ గా లాస్ట్ మంత్ లో మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒక చైర్మన్ ఉంటారండి. ఎవరు ఆ చైర్మన్ అంటే ఈయన అపోజిషన్ పార్టీ చెందిన వ్యక్తి అంటారు అనమాట. మీకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది పాలిటీలో, పార్లమెంటరీ కమిటీస్ లో, ఫైనాన్షియల్ కమిటీస్ లో ఇది ఒక కమిటీ అనమాట. అది మీకు మనం రెగ్యులర్ క్లాసెస్ లో మీరు మన క్లాసెస్ అటెండ్ అవుతారు కదా, మీకు దానిలో అర్థమవుతుంది. అయితే ఈ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అండ్ ఆల్సో లోక్సభ మెంబర్ అయిన కేసీ వేణుగోపాల్ గారు ఎవరైతే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క చైర్మన్, ఆయన పెర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తారంట. ఎవరిది? కొన్ని రెగ్యులేటరీ బాడీస్. ఎలాంటి రెగ్యులేటరీ బాడీస్ అండి? పార్లమెంటు చట్టంతో అంటే త్రూ ద యాక్ట్ విచ్ ద రెగ్యులేటరీ బాడీస్ విచ్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ద యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన పెర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తాడు. అంటే ఇవి సరిగ్గా పెర్ఫార్మ్ చేస్తున్నా లేవో చేస్తారంట. దానిలో సెబీని కూడా ఇంక్లూడ్ చేస్తానండి. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తానని చెప్పి న్యూస్ లో ఉంది. సో ఇప్పుడు ఎగ్జామ్ లో మీకు ఎవరు దీన్ని ఆడిట్ చేస్తున్నారు, వేటిని ఆడిట్ చేస్తారు అనే సింపుల్ క్వశ్చన్స్ యూపీఎస్సీ అడగడం మానేసండి. ఒకప్పుడు అడిగేది, ఇప్పుడు అడగట్లేదు. ఈవెన్ అడిగినా సరే మనం ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. బట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది అంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అందుకే లెటర్స్ సి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. దేనికి సంబంధించింది? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి, దాని యొక్క ఫంక్షన్స్ చూద్దాం. అసలు పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏం చేస్తే ఇక్కడ వినండి కేర్ఫుల్ గా. అండ్ ఆల్సో ఈ నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏంటి ఇక్కడ అంటే ఎగ్జామింగ్ సిఏజీ ఆడిట్ రిపోర్ట్. సిఏజీ అంటే కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ అండి. ఈయన ఏం చేస్తారంటే గవర్నమెంట్ బాడీ సంబంధించి ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ మనీ ఖర్చు పెడుతుందో వాటిని, నేను సింపుల్ లాంగ్వేజ్ చెప్తాను నేను మీకు, వాటిని ఆడిట్ చేస్తారనమాట. PAC examines the audit report prepared by the CAG after it has been laid before the parliament. Basic గా CAG ఎవ్రీ ఇయర్ ఆడిట్ చేసి ఈ ఆడిట్ రిపోర్ట్ ప్రెసిడెంట్ గారికి పంపిస్తే ప్రెసిడెంట్ గారు పార్లమెంట్ ముందు పెడితే దీన్ని మళ్ళీ రీచెక్ చేసేది ఎవరు అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. అంటే ఆల్రెడీ చెక్ చేసిన దాన్ని చెక్ చేసే పనే PAC అనమాట. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఏంటి అంటే మనకి లోక్సభ నుంచి ఎంపీలు అండ్ ఆల్సో రాజ్యసభ నుంచి ఎంపీలు ఒక కమిటీలో ఫామ్ అయ్యి దే విల్ డూ దిస్ ఆడిట్ అనమాట. PAC prepares a report on its finding and presents to parliament. వీళ్ళు ఏం చేస్తారు? అసలు CAG కరెక్ట్ గా ఆడిట్ చేశారు లేదా చూసి ఈ రిపోర్ట్ ని తీసుకెళ్లి మళ్ళీ పార్లమెంట్ కి సబ్మిట్ చేస్తారు. ఇది ఒక ప్రాసెస్ బేసిక్. నెక్స్ట్ చూడండి, వాచ్ డాగ్ ఆఫ్ ద పబ్లిక్ పర్సన్. పబ్లిక్ పర్సన్ ఎందుకు అన్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ కి వచ్చే ప్రతి ఒక్క ఇన్కమ్ కూడా మీరు కనుక చూస్తే ట్యాక్స్ గా నాన్ ట్యాక్స్ అని చూస్తే మన దగ్గర నుంచి వచ్చే మనీ కదా. సో దీని అందుకే పబ్లిక్ పర్సన్ అనమాట. సో ఈ PAC అనేది ఒక వాచ్ డాగ్ లాగా, యాక్చువల్ గా ప్యూర్ గా తెలుగు చెప్పాలంటే కాపలా డాగ్ అని అనలేము మనం. బేసిక్ ఏంటంటే కాపలాదార్ అనమాట. ఇది కాపలాదారులా ఉంటది అనమాట. ఈ ఆడిట్ రిపోర్ట్స్ ఏదైతే అప్రాపరేషన్ అకౌంట్ అండ్ ఫైనాన్స్ అకౌంట్, అప్రాపరేషన్ అకౌంట్ అంటే మీకు తెలుసు, దాని నుంచి మనీ తీస్తారనమాట. త్రూ అన్ అప్రాపరేషన్ బిల్ విల్ విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ ద పాలిటీ కాన్సెప్ట్ బేసిక్. దానికి ఇది వాచ్ డాగ్ లాగా ఉంటది. స్క్రూటినీ ఆఫ్ ద అకౌంట్స్ మీరు చూస్తే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఏం చేస్తుందంటే ఫండ్స్ అన్ని కూడా లీగల్ గా అవైలబుల్ గా ఉన్నాయా, కంపిటెంట్ అథారిటీ అంటే ఎవరైతే విత్డ్రా చేస్తున్నారో ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు కంపిటెంట్ అథారిటీ అయినా వాళ్ళైనా యూజ్ చేసేది, అండ్ ఆల్సో రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారా అని చెప్పి చూసారనమాట. PAC విల్ స్క్రూటినైజ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండి. బేసిక్ గా పబ్లిక్ అకౌంట్ కమిటీకి జస్ట్ 1 day 2 days చేసే ప్రాసెస్, ఇట్స్ మంత్స్ ప్రాసెస్ అనమాట. సో పాలసీ రివ్యూలో చూస్తే వీళ్ళు పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే మన కోసం గవర్నమెంట్ ఖర్చు పెట్టిన మనీని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే ఎకనామీ పరంగా, ప్రుడెన్స్ పరంగా, విజ్డమ్ పరంగా అండ్ ఆల్సో ప్రొపరేటరీ పరంగా. అంటే ఇక్కడ వేస్టేజ్, లాస్, కరప్షన్, ఎక్స్ట్రావెజెన్స్, ఇన్ఎఫిషియన్సీ, ఒక్కోసారి ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు పెట్టాల్సిన దానికంటే. ఇలాంటి అన్ని కూడా ఏం చెక్ చేస్తారంటే PAC విల్ చెక్ అనమాట. అండ్ దీంతో పాటు ఇంకొక మేజర్ పాయింట్ ఇవ్వచ్చు. అంటే ఎగ్జామ్ లో ఎలా ఆడతారంటే యూపీఎస్సీలో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పి ఈ పాయింట్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ద అడిషనల్ పాయింట్స్ అవేంటో
పిఎస్ ఇవే కాకుండా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద స్టేట్ కార్పొరేషన్స్. మనం అనుకుంటాం ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందే ఆడిట్ చేస్తుందా సిఏజీ అంటే, కాదు. సిఏజీ స్టేట్ కూడా చేస్తుంది. దీన్ని మళ్ళీ కార్పొరేషన్స్ ని పిఎస్సి కూడా మళ్ళీ చూస్తారు అనమాట. బేసిక్ ఇక్కడ అదే పాయింట్. ఇక్కడ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ బట్ ఆల్సో అబౌట్ స్టేట్ కార్పొరేషన్స్. ఆటోనమస్ గా, సెమీ ఆటోనమస్ బాడీ, ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్స్, వీటన్నింటి కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ని చూస్తుంది. ఇది అడిషనల్ పాయింట్. PAC consider the reports of CAG in cases where the president may have required him to conduct an audit of any receipts and examine the accounts of the stores and stocks. ఏదైనా స్టోర్స్ స్టాక్ సంబంధించి ఏదైనా ప్రెసిడెంట్ గారు చెప్పారు అనుకోండి సిఏజీకి, నువ్వు వెళ్ళి చెక్ చేయని చెప్పేసి, దాన్ని ఇది కన్సిడర్ చేస్తుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకొక అడిషనల్ పాయింట్ ఉంటుందండి మనకి లక్ష్మీకాంత్ బుక్ లో ఇన్ అవర్ క్లాస్. అది ఏంటి అంటే సిఏజీ, ఓకేనా, కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఈజ్ ద ఫ్రెండ్ గైడ్ ఫిలాసఫర్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. వీళ్ళకి అసిస్ట్ చేసేది ఈయన. ఈయన ఇచ్చిన రిపోర్ట్ ని వీళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. ఆ ఎగ్జామిన్ చేయడానికి కూడా సపోర్ట్ చేసేది ఈయన. ఎందుకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వర్క్ ఇచ్చారంటే, పార్లమెంట్ కి అంటే లెజిస్లేటివ్ కి ఒక ఎగ్జిక్యూటివ్ మీద కంట్రోల్ ఉండాలి కాబట్టి, వీళ్ళు అకౌంటబుల్ ఉండాలి కాబట్టి, ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్టర్స్ పార్లమెంట్ కి అకౌంటబుల్ ఉండాలి కాబట్టి, ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది ఒక వే అనమాట. పార్లమెంటరీ కమిటీస్ లో, ఫైనాన్షియల్ కమిటీస్ లో వచ్చేదే పబ్లిక్ అకౌంట్ కమిటీ. నెక్స్ట్ చూద్దాం. సో వీ హ్యావ్ లర్న్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ పబ్లిక్ అకౌంట్ కమిటీ. దీస్ ఆర్ టు ద పాయింట్ అనమాట. ఇవన్నీ కూడా మీకు మిగతా అన్ని కూడా టెక్స్ట్ బుక్ లో వేరే వేరే మెటీరియల్స్ ఉన్నాయండి. మళ్ళీ రిపీటెడ్ గా నేను అంత డాక్యుమెంట్ ఇచ్చి మీకు వేస్ట్, మీకు ఏంటంటే టు ద పాయింట్ ఇస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఈ వీడియో చూసాక కింద కామెంట్ చేయండి. అంటే మీరు ఏమేమి నేర్చుకున్నారు టైప్ చేయండి. అంటే అట్లీస్ట్ టాపిక్స్ అని టైప్ చేయండి. ఓకే, టుడే ఐ హావ్ లర్న్ పబ్లిక్ అకౌంట్ కమిటీ, పబ్లిక్ అకౌంట్ కమిటీ గురించి నేర్చుకున్నాను. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి లా కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే ఇది ఎందుకు న్యూస్ ఉందో చెప్తానండి. సెప్టెంబర్ మంత్ లో ఏంటి బేసిక్ గా అంటే, యూనియన్ గవర్నమెంట్ అనేది 23rd లా కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఇది 3 years ఉంటుందంట. ఎగ్జామ్ లో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రైట్ రిగార్డింగ్, ట్రూ రిగార్డింగ్ 23rd కమిషన్ అని చెప్పేసి 3 years బదులు 5 years అని ఇస్తుంది. అందుకే మన 3 years అంటే ఇది ఒకటే లైన్ ఇవ్వరండి, 3-4 స్టేట్మెంట్స్ ఇచ్చి కింద ఏబిసి కరెక్టా, బిసిడి కరెక్టా, ఏసిడి కరెక్టా, నన్ ఆఫ్ ది అబౌవ్ అడుగుతారు. అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని కూడా అడుగుతున్నారు ఈ మధ్య, లాస్ట్ ఇయర్ నుంచి. సో అది గమనించండి మీరు. సో ఈ 23rd లా కమిషన్ అనే దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే ఏం చెప్తున్నారు ఇక్కడ, September 2nd 2024 లా కమిషన్ అనేది నోటిఫై అయింది అనమాట. బేసిక్ గా దీనిలో చైర్పర్సన్, 4 ఫుల్ టైం మెంబర్స్, 5 పార్ట్ టైం అనమాట. 1, సో మీ నోట్బుక్ మీరు ఇక్కడ రాసుకోవచ్చు అవసరం అయితే, 1+4+5 ఉన్నారు అనమాట. కొద్ది నేమ్స్ అవి ఏమి కూడా అనౌన్స్ చేయలేదు అనమాట ఇంకా బేసిక్ గా. నెక్స్ట్ చూడండి, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఐడెంటిఫై అబ్సల్యూట్ లా ఫర్ రిపీల్. ఏదైతే పాత లాస్ ఉన్నాయో, యూజ్ లేని లాస్ ఉన్నాయో, డ్రెకోనియన్ లాస్ అంటారు. డ్రెకోనియన్ లాస్ అంటే చిన్న మిస్టేక్ కి పెద్ద పనిష్మెంట్ ఇచ్చే లాస్ ఉన్నాయో, అబ్సల్యూట్ లాస్ మనకి యూజ్ లేని, పనికిరాని, బేసిక్ అబ్సల్యూట్ అంటే పనికిరాని అనమాట, అలాంటి వాటిని రిపీల్ చేయడం వీళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది, ప్రొసీజర్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు పీరియాడిక్ గా లాని రివ్యూ చేయడం కోసం. అంతే కదా, ఇప్పుడు పార్లమెంట్ ఎప్పుడెప్పుడో చట్టాలు ఉన్నాయి మన దగ్గర, ఇంకా బ్రిటిషర్స్ చేసిన చట్టాలు కూడా ఇప్పటికి కూడా మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, ప్రస్తుతం ఎకనామిక్ నీడ్ కి సంబంధించి అలాంటి లాస్ కూడా క్రియేట్ చేస్తుందంట. అండ్ డిపిఎస్పిలో మేజర్ గా డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ, మీరు కనుక చూస్తే మన లక్ష్మీకాంత్ లో సపరేట్ చాప్టర్ ఉంటుంది దీని గురించి. అక్కడ డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కొన్ని లాస్ ని ప్రపోజ్ చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కూడా మనకి ఆర్టికల్ 44 లో ఉంటదండి. లిబరల్ ఇంటెలెక్చువల్ డిపిఎస్పిలో మీరు అది క్లాసెస్ వింటే యూ విల్ గెట్ అండర్స్టాండ్. అలాంటి వాటి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రపోజ్ చేయొచ్చు అనమాట. సో 23rd లా కమిషన్ ఏంటి అంటే, ఉన్న డిపిఎస్పి చూసి దే షుడ్ ప్రపోజ్ అనమాట. ఇప్పుడు లా కమిషన్ గురించి చూద్దామండి. ఎగ్జామ్ లో అడగవచ్చు దీని గురించి. ఇట్ ఈస్ ఏ నాన్ స్టాట్యుటరీ బాడీ. గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగంలో అమెండ్ చేసి ఇంక్లూడ్ చేస్తారు. స్టాట్యుటరీ అంటే పార్లమెంట్ చట్టంతో తీసుకొస్తుంది. ఇది నాన్ స్టాట్యుటరీ బాడీ. ఎగ్జామ్ లో మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇస్తారంటే, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ రిగార్డింగ్, ఇంత చెప్పే కదా క్వశ్చన్, లా కమిషన్ అని చెప్పేసి ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అంటాడు, లేదా ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు. తప్పు, రెండు తప్పే. ఇట్ ఈస్ ఏ నాన్ స్టాట్యుటరీ బాడీ. ఎవరు చేశారండి? యూనియన్ మినిస్ట్రీ ఫర్ లా అండ్ జస్టిస్ ఇచ్చేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ పాయింట్, అందుకే ఇది పెట్టారు. నెక్స్ట్, ఇది గవర్నమెంట్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసి అంటే, ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది అనమాట. బేసిక్ గా వీళ్ళ మెయిన్ పని ఏంటంటే, ఉన్న లాస్ ని రివ్యూ చేయడం, రిపీల్ ద అవుట్డేటెడ్ లాస్ ని రిపీల్ చేయడం, లీగల్ రిఫార్మ్స్ తీసుకురావడం కోసం. అయితే ఇక్కడ మేజర్ గా ఒక పాయింట్ ఇస్తాడు ఎగ్జామ్ లో. నేను అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తానండి.
ఏంటి అది అంటే, వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ బైండింగ్ గా గవర్నమెంట్ పైన అడుగుతారని, ఇట్ ఈస్ నాట్ బైండింగ్, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు జస్ట్ అడ్వైజరీ. సో మరి మెంబర్స్ చైర్పర్సన్స్ ఎవరై ఉండొచ్చు, వాళ్ళ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. చైర్పర్సన్ ఎలా ఉంటారంటే, ఫస్ట్ పర్సన్ చైర్పర్సన్ ఎలా ఉంటారు, ఒక రిటైర్డ్ జడ్జ్ అయి ఉంటారండి. మిగతా 4 టైమ్ మెంబర్స్ ఏమో మెంబర్ సెక్రటరీ ఉండొచ్చు. అప్ టు 5 మెంబర్స్ పార్ట్ టైం మెంబర్స్ ఉండొచ్చు. అండ్ సెక్రటరీస్ ఆఫ్ లీగల్ అఫైర్స్ అండ్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్స్ అదే ఎక్సెప్షన్ మెంబర్స్. అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి లా మినిస్ట్రీలోనే లీగల్ అఫైర్స్ అండ్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్, దానిలో సెక్రటరీస్ ఉంటారు కదా, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళే ఎక్సఫిషియల్ మెంబర్స్ ఉండొచ్చు అన్నమాట. దీన్ని ఇంకా తిప్పి వేరేలాగా ఇస్తారు ఎగ్జామ్ లో. వాటిని ఐడెంటిఫై చేసి మనం వాటిని రిమూవ్ చేయాలి. వీ షుడ్ ఎలిమినేట్ అనమాట ఎగ్జామ్ లో. అపాయింట్మెంట్ ఆఫ్ చైర్పర్సన్ మెంబర్స్ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే, జనరల్ గా మనం ఏమనుకుంటాం అంటే ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారని ఇస్తారు. తప్ప ఆన్సర్ ఏంటి అంటే, అపాయింటెడ్ బై ద అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ అపాయింట్ చేస్తుంది. దీన్ని చైర్ చేసేది ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ చెప్పే వాళ్ళ ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్ స్పెసిఫిక్. రోల్ ఆఫ్ లా కమిషన్ రోల్ ఏంటంటే, రివ్యూ అండ్ ఎన్ష్యూర్ ద రిలవెన్స్ ఆఫ్ లాస్, సజెస్ట్ రిమూవల్ ఆఫ్ అబ్సల్యూట్ లాస్. ఇదే మళ్ళీ వచ్చిందండి రిపీటెడ్ గా, సో దట్ ఇట్స్ రివిజన్ లాగా. మోడర్న్ ఎకనామిక్ అండ్ సోషల్ నీడ్స్ సరిపడా లాస్ తీసుకురావాలి. అండ్ ఎవాల్వింగ్ లీగల్ అండ్ సొసైటల్ ఇష్యూస్ గురించి, ఇంక్లూడింగ్ డిపిఎస్పి, మన అవసరం బట్టి వీటిని కూడా చేయమని చెప్తుంది. సో ఈ రోల్ బేసిక్ గా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది బేసిక్ గా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే, ఇది ఎట్లా కాన్స్టిట్యూట్ చేశారు, అబౌట్ ద లా కమిషన్ మెంబర్స్ వచ్చేసి ప్రిలిమ్స్ లో అడగవచ్చు బేసిక్. నెక్స్ట్ చూడండి, లెట్ us come away from the polity. Now let us go to the geography. Let us see అండి, సెప్టెంబర్ లో ఇంకొక న్యూస్ ఉందండి. మంచి బ్యూటిఫుల్ ఇమేజ్ ఒకటి వేసి మన లాస్ట్ పేజ్ లో ఇచ్చారు. అప్పుడు ఏంటి అది అంటే, నాస్గా రిజ్ గురించి ఇచ్చారు. ఎందుకు నాస్గా రిజ్ న్యూస్ లో ఉందంటే, ఒక టీమ్ ఆఫ్ ఓషనోగ్రాఫర్స్ ఎవరైతే ఓషన్ స్టడీ చేస్తారో వాళ్ళు ఒక అన్ఐడెంటిఫైడ్, ఇప్పటివరకు అన్ఐడెంటిఫైడ్ చేసి ఒక సీ మౌంట్, ఓకేనా, సీ మౌంట్ మీరు జాగ్రఫీలో చదువుకుంటండి, సీ మౌంట్ లేకపోతే సీ అండర్ లో ఉంటుంది ఇట్లా, ఓకేనా. ఈ సీ మౌంట్ గురించి నాస్గా రిజ్ లో ఉందంట. ఇది 900 miles ఆఫ్ ఫ్రమ్ ద కోస్ట్ ఆఫ్ చిలీలో ఉందంట, ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఉంది. సో ఇది జస్ట్ చూసి మనం వదిలేద్దండి. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మనం ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అయితే అడగరు కదా, రీసెంట్ గా న్యూ సీ మౌంట్ ఎక్కడ దొరికింది అని అంత ఈజీ క్వశ్చన్ ఇది కాబట్టి నాస్గా రిజ్ గురించి అడుగుతారు. జస్ట్ వాళ్ళు ఒక సీ మౌంట్ ఐడెంటిఫై చేశారు అంతే. బట్ లెట్ us see నాస్గా రిడ్జ్ ఎక్కడ ఉంది మీకు సింపుల్ తెలియాలంటే ఫస్ట్ మ్యాప్ చూద్దామండి. ఫస్ట్ మ్యాప్ లో చూడండి, ఇక్కడ మన సౌత్ అమెరికా దగ్గర ఇది నాస్గా రిడ్జ్, దానిలో ఒక చిన్న సీ మౌంట్ దొరికింది. ఇది యాక్చువల్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇది యాక్చువల్ మ్యాప్ అండి, ఇది మీరు అలా డౌన్లోడ్ చేసుకుంటారు. యూ కెన్ సీ. చూడండి ఈ ప్లేట్స్ చూడండి, మీరు జాగ్రఫీలో చదువుతారు, యురేషియన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్. ఇక్కడ మనం చూడాల్సింది సౌత్ అమెరికన్ ప్లేట్, ఇక్కడ పెసిఫిక్ ప్లేట్, ఇక్కడ నాస్గా ప్లేట్ ఇక్కడ మధ్యలో ఉంది. దీని గురించి ఇన్ఫర్మేషన్ కింద ఉంది చూద్దాం. లెట్ us. It is located in the eastern Pacific Ocean near the western coast of South America. It interacts with the South American plate. అదే కదా ఇచ్చింది ఇక్కడ. ఇది పెసిఫిక్ సముద్రం కదండి, దాన్నే పెసిఫిక్ ప్లేట్ అంటారు. ఇక్కడ ఇది ఈస్ట్ సైడ్ లోనే ఉంది కదా, ప్లస్ ఇక్కడ సౌత్ అమెరికాకి దీనికి వెస్ట్ సైడ్ ఉంది, ఈ మధ్యలో ఉందని చెప్తున్నది. ఫస్ట్ పాయింట్ అదే. మీకు ఒకసారి ఇమేజ్ చూస్తే ఏంటంటే, ఇమేజ్ ఇవ్వలేదండి బేసిక్, దిస్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ విచ్ ఐ హావ్ ఇంక్లూడెడ్. న్యూస్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక ఇమేజ్ ఇచ్చేసి మనకి దే విల్ గివ్ యూ ఇట్లాంటి ఫైండ్ అవుట్ చేశారు. సెకండ్ పాయింట్ చూద్దాం. ఇట్స్ కొలిజన్ విత్ ద సౌత్ అమెరికన్ ప్లేట్ కాంట్రిబ్యూట్స్ టు ద క్రియేషన్ ఆఫ్ ఆండీస్ మౌంటైన్స్. దిస్ ఇంటరాక్షన్ ఆల్సో లీడ్ టు ద సిగ్నిఫికెంట్ వాల్కానిక్ యాక్టివిటీ ఇన్ ద రీజన్. ఇక్కడ మనకి చూస్తే ఈ ఎడ్జ్ లో మనకి ఆండీస్ మౌంటైన్స్ ఉంటాయండి. మీరు కావాలంటే జాగ్రఫీలో మీరు చదివినప్పుడు వింటారు. ఈ ఆండీస్ మౌంటైన్స్ రావడానికి రీజన్ ఏంటంటే, ఈ నాస్గా ప్లేట్ ప్లస్ ఆల్సో సౌత్ అమెరికన్ ప్లేట్ ఇలా దే హ్యావ్ కొలైడెడ్. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ నాస్గా ప్లేట్ అనేది సౌత్ అమెరికన్ ప్లేట్ కింద పుష్ అవ్వడం వల్ల ఈ ప్రాసెస్ ఏమంటారు, సబ్డక్షన్ అంటారు అనమాట. ఎగ్జామ్ లో సబ్డక్షన్ కూడా అనొచ్చు అనమాట. అంటే ఒక ప్లేట్ అనేది ఇంకొక ప్లేట్ కింద డౌన్కి వెళ్ళి సబ్డక్షన్ అంటారు. ఈ సబ్డక్షన్ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఎర్త్ క్వేక్స్, వాల్కానిక్ యాక్టివిటీస్ అని జరుగుతాయి. సో ఈ రీజన్ అంతా కూడా వాల్కానిక్ అండ్ ఎర్త్ క్వేక్ ప్రోన్ ఏరియా అనమాట. ఒకసారి పాజ్ పెట్టుకొని చూడండి మీరు మళ్ళీ ఒకసారి, అండ్ ఆల్సో డౌన్లోడ్ దిస్. నెక్స్ట్ చూడండి, లాస్ట్ వన్ అండి, వెరీ సింపుల్ వన్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ చాలా సింపుల్. స్లోగా వీళ్ళు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ టాపిక్స్, మీకు కూడా అలవాటు అవుతుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, అలారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది వచ్చిందండి. బేసిక్ గా ఇక్కడ ఏంటి అంటే, 4 monkeys రీసెంట్ చనిపోయింది. జస్ట్ ఒక న్యూస్ ఇచ్చారు, బేసిక్ ఇమేజ్ ఇచ్చేసి. లెట్ us see ఇది రీజన్ అనమాట. న్యూస్ లో ఎందుకు ఉందో రీజన్ చూద్దాం. బట్ అలారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం.
దాని ఒక ఎంట్రన్స్ గేట్ అండి. చూడండి, అలారం వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింటర్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు అలారం వైల్డ్ లైఫ్ శాంచురీ ఈవెన్ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇవ్వచ్చు. అలారం వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుంది తెలుసా అండి? బేసిక్ గా కేరళలో నార్థన్ మోస్ట్ సైడ్ ఉందన్నమాట. ఇది ఎప్పుడు డిక్లేర్ అయింది అంటే బేసిక్ గా 1984 లో డిక్లేర్ అయింది. ఇది వెస్టర్న్ ఘాట్స్ యొక్క వెస్టర్న్ స్లోప్స్ లో ఉందన్నమాట. ప్లస్ ఈ శాంచరీ వేరే ప్రొటెక్టెడ్ ఏరియాస్ వేరే వాటితో లింక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే వాయనాడ్ బ్రహ్మగిరి రీజన్ తోటి, నార్థన్ స్లోప్ ఆఫ్ వాయనాడ్ వచ్చేసి, అండ్ ద బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ శాంచురీ కర్ణాటక. ఇక్కడ మన ఎడిషనల్ పాయింట్ ఏంటి తెలుసా? ఈవెన్ మనకి ఇప్పుడు బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ శాంచురీ లొకేషన్ అడిగినా సరే, ఒక పాయింట్ లో 4 పాయింట్స్ ఒక పాయింట్ అయినా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని మనం ఆన్సర్ చేయొచ్చు. ఏంటంటే బ్రహ్మగిరి ఇస్ లొకేటెడ్ ఇన్ ద కర్ణాటక, అలారం వచ్చేసి కేరళలో ఉంది. కేరళ అలారం ఇలా గుర్తుపెట్టుకోండి. కేరళలో కేరళ, ఇదే అలారం అనుకోండి. ALARAM ఇలా గుర్తుపెట్టుకోండి అలారం అని. చిన్నవే అండి, ఎగ్జామ్ కి రావచ్చు రాకపోవచ్చు, కాబట్టి వచ్చిందంటే మనం 100% ఆన్సర్ చేయాల్సిందే. ఇట్ ఆల్సో బార్డర్స్ ద ఫారెస్ట్ ఆఫ్ ద కూర్. దీంతో ఇక్కడ వరకు నేను పాయింట్స్ రాసాక ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటి అంటే, ఈ శాంచరీలో ఒక హైయెస్ట్ పీక్ ఉంది. ఈ శాంచరీలో ఒక హైయెస్ట్ పీక్ ఉందండి, ఒక ఎత్తైన పర్వతం ఆరు కొండ అనుకో. దాన్ని ఏమంటే కట్టిబెట్ట అంటారు అనమాట. సో అలారంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కేరళలో ఉంది. నెక్స్ట్ బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ శాంచురీ వచ్చి కర్ణాటకలో ఉంది. అండ్ ఆల్సో హైయెస్ట్ పీక్ ఈ శాంచురీలో వచ్చేసి కట్టిబేట. సో రీసెంట్లీ ఇలా కూడా వచ్చి రీసెంట్ అలారం వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పీక్స్ వేర్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద శాంచురీ అడగవచ్చు. కట్టిబెట్ట. ఇప్పుడు దొడబెట్ట అనేది ఉంటుంది మనకి సదర్న్ మోడ్ లో హైయెస్ట్ పీక్ బేసిక్ గా దొడబెట్ట. అట్లనే బెట్ట అంటే ఆ మీనింగ్ వస్తుంది మనకి, కొండ అనే మీనింగ్ వస్తుంది కాబట్టి కట్టిబెట్ట అంట. సో దీస్ ఆర్ ద ఓన్లీ 4 కరెంట్ అఫైర్స్ విచ్ వీ హావ్ డిస్కస్ టుడే. రేపు ఇంకా కంటిన్యూస్ గా డేస్ కూడా మనం ఏంటి అంటే, మీరు ప్రిపేర్ అవుతుండండి. నేను ఇటు సైడ్ నుంచి ఐ విల్ బ్రింగ్ అప్ దిస్ కరెంట్ అఫైర్స్. అన్ని టాపిక్స్ కూడా అన్ని సబ్జెక్ట్స్ కూడా మ్యాక్సిమం కవర్ చేయడం ట్రై చేద్దాం. మీరైతే న్యూస్ పేపర్ చదవడం కానీ, అండ్ ఆల్సో మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం మీరు ఏదైతే ఫాలో అవుతుందో దాన్ని మాత్రం మిస్ చేయకండి. అది చదువుతూ ఇవన్నీ వాటిలో ఇమేజెస్ అవి ఉండవు కదా. సో ఇక్కడ మన ఇమేజెస్ తో పాటు కొంచెం ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కామెంట్ సెక్షన్ ఉంటుంది కదండి యూట్యూబ్ లో కామెంట్ సెక్షన్ లో మీరు వాళ్ళు ఏం నేర్చుకున్నారు, 4 టాపిక్స్, జస్ట్ 4 టాపిక్స్ ఏమైనా నేర్చుకుంది. రేపు 10 టాపిక్స్ అయితే అప్పుడైనా సరే మీరు కామెంట్ చేయాల్సిందే. ఏమని కామెంట్ చేయాలి? ఫస్ట్ టాపిక్ ఏంటి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. నెక్స్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ నస్గా ప్లేడ్. నెక్స్ట్ వచ్చి అలారం వైల్డ్ లైఫ్. ఈ 4 టైప్ చేయండి. సో మీరు కనుక టైప్ చేసి, ఇఫ్ యు ఆర్ సీరియస్, మీరు నిజంగా మేము సీరియస్ వింటున్నాం సార్ అని ఇఫ్ యు ఆర్ చూపిస్తే కనుక ఐ విల్ కంటిన్యూ దిస్ సిరీస్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. రేపు మళ్ళీ ఇంకో వీడియో తగ్గవద్దు. ఇంకేమైనా ఇనిషియేటివ్స్ కావాలన్నా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్ లో టైప్ చేస్తే ఐ విల్ ఆన్సర్ దట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.